జగన్మోహన్ రెడ్డి గారిని ప్రజల పాలన దృష్టిలో పెట్టుకొని ఎదుర్కోలేక మతము కులము ప్లస్ రౌడీ దాదాగిరి వీటిని పెట్టుకొనే రాజకీయం చేస్తుంది ఇప్పుడున్న గవర్నమెంట్. అధికారంలోకి వచ్చి ఇంచుమించు 2 సంవత్సరాలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డి మీద పర్సనల్ టార్గెట్ తప్ప జగన్మోహన్ రెడ్డి కన్నా ఎక్కువ నేను పాలన చేసి చూపించాను, దీనికన్నా ఎవరన్నా చేయగలుగుతారా, నెక్స్ట్ మన ప్రభుత్వమే వస్తుందని ఎక్కడా ప్రచారం చేసుకోలేకపోతున్నారు. అసలు వీళ్ళు అధికారంలోకి ఎలా వచ్చారు? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి మీ ఆస్తులను దోచేస్తున్నాడు, ల్యాండ్ యాక్ట్ చట్టం కింద దాన్ని మీ పొలాలన్నీ పెరుక్కుడి కోసమే సర్వే చేసుకుంటున్నాడు, అందుకని ఆయన ఫోటో వేసుకుంటున్నాడు, ఆయనదా ల్యాండ్ మీది కదా అననేసి దూషణలతో ఈర్ష్యతో మత ప్రచారాలతో గుళ్ళు గాలిపినాయి, అక్కడ ఈ గుళ్ళు కొట్టారనే ప్రచారం విష ప్రచారంతో తప్ప ప్రజల్లారా నేను వస్తే మీకు ఇది చేస్తాను, మేము ఇలా పాలిస్తాము అని చెప్పి ఎక్కడా లేదు. జగన్ చేసిన పాలనే కొనసాగిస్తాము, జగన్ చేసిన విధానాన్నే పాటిస్తాము, జగన్ ఇస్తున్న పథకాలనే డబల్ ఇస్తాము అని చెప్పి అధికారంలోకి వచ్చింది ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం. దాన్ని ఏదన్నా అమలు చేస్తుందా? వచ్చిన సంవత్సరంలోకి ఇంతవరకు విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామన్నారు, లేదు. వాళ్ళకి నిరుద్యోగ వృద్ధి ఇస్తామన్నారు 3,000. ఏది జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే వాళ్ళకి ప్రతి నెల 3,000 ఇచ్చేటట్టుగా చేస్తాము అని చెప్పారు. దాన్ని ఏదన్నా అమలు చేశారా? దాన్ని ఏమన్నా పాటిస్తున్నారా? అసలు ఆ ప్రాసెస్ ఏదైనా ఉందా? లేదు. జాబ్ క్యాలెండర్ ఏమైనా రిలీజ్ చేశారా? లేదు. ఇప్పుడు పింఛను పెంచింది 4,000 పెంచారు. కొత్త పింఛన్ ఇంతవరకు ఇవ్వడం లేదు. 2 సంవత్సరాలు అయింది, ఎవరికి కొత్త పింఛన్ అనే మాటే లేదు. ఈ 2 సంవత్సరాల్లో ఎవరికి 60 దాటలేదా? బీసీలకి 50కో 55కో ఇస్తామన్నారు పింఛను, వాళ్ళు ఎవరు అవ్వలేదా 55 ఇంతవరకు? దీని గురించి ఎవరు మాట్లాడరు, అడగరు. ఏ టీవీ ఛానల్స్ మాట్లాడు. వాళ్ళింట్లో ఏం జరిగింది, వీళ్ళింట్లో ఏం జరిగింది, దాంట్లో కల్తీ జరిగిపోయింది, దాని మీద విచ్చ ప్రచారము జరగకపోయినా సరే జరిగిందని చెప్పి దాన్ని ఒక వీళ్ళే ఎక్కడో దగ్గర ఒక మాట అంటారు, దాన్ని తీసుకొని వచ్చి పెట్టుకుంటారు, దాని మీద డిబేట్లు చేస్తారు, రకరకాల ఆ రిపోర్ట్ వచ్చింది, ఈ రిపోర్ట్ వచ్చేసింది. ఒక విషయం తెలుసా? 400 కోట్ల రూపాయలు ఎవరో నార్తోడెవడో గోల్డ్ షాపోడో రియల్ ఎస్టేట్దో డబ్బు పోయిందంట. అది జగన్ అని చెప్పేసి పరోక్షంగా మీడియాలో డిబేట్లు పెట్టారు. అది మన ఆంధ్రప్రదేశ్కి రూట్ ఉందనేసి కొన్ని ఛానల్లో, TV5లోనో మహా టీవీలోనో. ఇంత గొప్ప ఆలోచనలో ఉన్న ప్రజల్ని కాపాడడానికి వచ్చిన పత్రికా స్వేచ్ఛ పెట్టుకొని చేస్తున్న ఛానల్స్ కొన్ని ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఇంత గొప్పగా ఉన్నాయి తప్ప జగన్ కన్నా బాగా పాలన మేము చేస్తాము ఈ 2 ఏళ్లలో ఇంకా అభివృద్ధి చేస్తాము అని చెప్పి ఎక్కడైనా మాట్లాడుతున్నారా? లేదు. అంత విష ప్రచారం చేసి మేము కూటమి ఇంకా 15 ఏళ్ళు ఇలానే ఉంటాము, విడిపోము అని చెప్పుకుంటూ వస్తున్నారు. అంతే తప్ప ప్రజలకు మేము సేవ చేసామని చెప్పి వీళ్ళ అధికారం కోల్పోవడం కన్ఫామ్ అని నాకైతే అనిపిస్తూ ఉంది. ఇలా ప్రవర్తిస్తే ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది మాత్రం ఎవరూ చెప్పడం లేదు. అది చెప్తే బాగుంటుందని నా అభిప్రాయము. ప్రజలకి మంచి చేయొచ్చు, ఇంకా 3 ఏళ్ళు ఉంది, గొప్ప పాలన అందించవచ్చు. ఇప్పటికైనా సరే టకటకా చేయొచ్చు. గ్రామీణ అభివృద్ధికి సంబంధించి 500 కోట్లు వచ్చాయి. వాటితో గ్రామీణ రోడ్లన్నీ దందనే వేసి గ్రామీణాన్ని రూపురేఖలు మార్చచ్చు. కానీ చేయరు. ఎందుకంటే కాంట్రాక్టర్లు వాళ్ళోళ్ళు రావాలా, వాళ్ళోళ్ళే చేసుకున్న వాళ్ళకి మాత్రమే పర్మిషన్స్ ఇస్తారు. ఇదంతా చాలా లోతుగా ఉంటుంది. ఆ అమరావతిలో రైతులకి ఇంతవరకు ఎవరికి వాళ్ళ స్థలాన్ని వాళ్ళకి అందించలేదు. ఇంత ఘోరంగా మళ్ళీ ఇంకా ఎకరాలు 100 ఎకరాలు కావాలంట. చూడండి, రాష్ట్ర పరిస్థితిని గాలి కుదిలేసి మతాల చుట్టూ కల్తీలు కలిపారని అబద్ధాల ప్రచారం చేసుకుంటూ, కుల వివక్షతో కులాల మీద నిందలేసుకుంటూ మా కులం మీ కులం అనుకుంటూ తప్ప ప్రజాపాలన మీద ప్లస్ ప్రభుత్వ పాలన మీద దృష్టిలో పెట్టుకుని మాట్లాడేది ఎక్కడా లేదు. చూడండి.